కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభతరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు కూడా పాలన మొదలుపెట్టి పూర్తి కాకముందరే ఉత్తరాంధ్రలో అనకాపల్లి, భోగాపురంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించడం ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మరి అనకాపల్లి మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనను ఉద్దేశించి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అనకాపల్లిలో 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి అనకాపల్లి ప్రజలకి అసలు గుడివాడ అమర్ ఏం చేశారో చెప్పగలరా? కనీసం అనకాపల్లి ప్రజల దాహార్తిని తీర్చగలిగాడు ఆయన? ఎక్కడా కూడా 5 ఏళ్లలో 1 కిలోమీటర్ కూడా పోలవరం కుడి కాలువ పనులు కంప్లీట్ చేయలేనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం కుడి కాలువ పనులు కూడా 1 కిలోమీటర్ కూడా చేపట్టలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే అనకాపల్లి సందర్శించి 800 కోట్ల రూపాయలతో పోలవరం ఎడమ కాలువ పనులు నిర్మించి సుమారు 93 కిలోమీటర్లు పొడుగున పోలవరం పనులు పూర్తి చేయాలి, అనకాపల్లి ప్రజల దాహార్తిని తీర్చాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 23 క్యూసెక్కుల నీళ్ళు అందించాలని చెప్పి ఒక తపనతో ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనకాపల్లి ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ రోజైనా పోలవరం గురించి, పోలవరం ప్రాంతాన్ని కానీ అనకాపల్లి జిల్లాలో పోలవరం పరిసర ప్రాంతాల్లో సందర్శించిన సందర్భం ఉందా? రాష్ట్రానికి పోలవరం జీవనాడైతే ఉత్తరాంధ్ర ప్రజలకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జీవనాడిగా ఉంది. సుమారు 7.5 లక్షల ఎకరాలు సాగునీటిని అందించాల్సినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం ఏ రోజైనా మంత్రిగా ఉన్నప్పుడు అమర్ ఎప్పుడైనా సమీక్ష జరిపించడం కానీ, ఆ ప్రాంతాన్ని సందర్శించడం కానీ, ఆ పనుల విషయంలో అభివృద్ధి చేయడం కానీ ఎక్కడైనా వీళ్ళు 1% సరే చేశారా? జగన్మోహన్ ప్రభుత్వం నెల రోజులు కాకముందరే పోలవరం పనుల్లో భాగంగా 23 క్యూసెక్కుల నీళ్లు అనకాపల్లి ప్రజలకి దాహార్తి తీర్చాలి, 800 కోట్ల రూపాయలు దానికోసం కేటాయిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రకటించడం, అదే పోలవరం నీళ్లు శ్రీకాకుళం వరకు కూడా వెళ్ళేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, విశాఖ ప్రజలకు కూడా 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. కేవలం అనకాపల్లిలో ఈ యొక్క పనులు కనుక పూర్తయితే కేంద్రం నుంచి అమృత్ పథకం ద్వారాగా కోట్ల రూపాయలు నిధులు వచ్చి ఆ యొక్క ప్రాజెక్టుకి తోడ్పడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా అమర్ ఎప్పుడైనా చేపట్టాడా అని అడుగుతూ ఉన్నాం. అమర్ కేవలం అనకాపల్లికి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి
వచ్చేటట్టు ప్రవర్తించాడు. కానీ ఏ రోజు కూడా అనకాపల్లి అభివృద్ధి గురించి కానీ పోలవరం గురించి కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి గురించి కానీ ప్రయత్నించి ఆ పనులు చేపట్టి కనీసం కార్యరూపం దాల్చేటువంటి స్థితికి కూడా ఈ యొక్క అమర్ ఎప్పుడైనా ఆలోచించాడా? అసలు ప్రతి నెల అమర్ పని ఏంటంటే ఆయన 5 ఏళ్లలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ మైనింగ్ క్వారీల దగ్గర నుంచి ప్రతి నెల 25 లక్షల రూపాయల ముడుపులు తీసుకోవడం అలవాటు. ఇదే అమర్ 600 ఎకరాలు విస్తన్నపేట భూములు కొట్టేలేదా అండి? మీ అందరికీ కూడా తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు విస్తన్నపేట భూముల్ని, దళిత గిరిజనుల భూముల్ని, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్ వేస్తున్న వైనాన్ని బయట పెట్టలేదా అండి? ఈయనేమొచ్చి చంద్రబాబు నాయుడు గురించి విమర్శిస్తారా? అసలు అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళేటువంటి రహదారి ఎప్పుడైనా మీరు చూసారా? అమర్ ఎప్పుడైనా వెళ్ళాడా? ఆ రహదారి చూస్తే అర్థమవుతుంది. కనీసం రోడ్డు కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో గుడివాడ అమర్ మంత్రిగా ఉండి కూడా నిస్సాయ స్థితిలో అసలు అనకాపల్లి ప్రజల గురించి కానీ జిల్లా గురించి కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అసలు ఆ దారిలో వెళ్ళే ప్రతి ప్రయాణికుడు గుడివాడ అమర్ గురించి తిట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అటువంటి అమర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి ఇవాళ దిగజారిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గుడివాడ గురునాథరావు గారికి ఆయన కుటుంబానికి సేవలు చూసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ గుడివాడ గురునాథరావు కుటుంబానికి అన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇదే గుడివాడ అమర్కి కార్పొరేటర్ టికెట్ ఇచ్చి రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆమె తల్లికి, గుడివాడ అమర్ తల్లికి గాజువాక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి రాజకీయంగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు జోడించి నమస్కరించి గౌరవించాల్సినటువంటి గుడివాడ అమర్ ఇవాళ స్థాయికి మించి ఆయన దిగజారి ఆయన కుసంస్కారానికి అర్థం నిన్న విమర్శించడం అన్నది. అసలు అమర్కి ఇవాళ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాల గురించి అమర్ విమర్శిస్తాడా? అసలు సంక్షేమ పథకాలు ఎవరు పెట్టారో తెలుసా? అమర్కి సంక్షేమ పథకానికి పెట్టిందే పేరు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలను ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చారు. అదే సంక్షేమ పథకాలు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకి అమలుపరుస్తూ ఉన్నారు. డ్వాక్రా గ్రూపుల్ని, మహిళల్ని చైతన్యపరచాలని చెప్పి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అండి? 5 ఏళ్లలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ అమర్ ఏ రోజైనా ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చారా? ఐటీ సెస్లో ఉన్నటువంటి ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల్ని తరలించేసినటువంటి ఘనాపాటి కాదండి అమర్. కనీసం ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేదు. ఇవాళ చూడండి, హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏదైతే ఉందో ఆ హైటెక్ సిటీ కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐటీకి క్యారప్ అడ్రస్గా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మధురవాడలో ఐటీ సెస్లో ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అది. అలాంటిది ఐటీ శాఖ మంత్రిగా ఉండి గుడివాడ అమర్ ఏం చేశాడో బహిరంగంగా చెప్పమనండి, చర్చకు సిద్ధమా? ఇవాళ సంక్షేమ పథకాల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదు. ప్రజాధనాన్ని రాజప్రసాదాల్లో ఖర్చు పెట్టి ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు విశాఖ రాజధాని పేరు చెప్పి ఎన్ని వేల ఎకరాల భూములు కొట్టేశారో నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. అలాంటిది ఒక ఎంపీ ఇంటి వాస్తు కోసం టైకూన్ కోటలు మూసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. కనీసం ఒక బస్ షెల్టర్ను కూడా పూర్తి స్థాయిలో నాణ్యతతో కట్టలేకపోయారు.
అలాగే మన సముద్రం దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని కూడా కొట్టుకుపోయేలాగా కట్టినటువంటి ఘనాపాటీలు వీళ్ళందరూ కూడా వీళ్ళు అధికారం ఉన్నంతకాలం కనీసం ఏ నియోజకవర్గానికి ఒక మంచి పని చేసి ఒక అభివృద్ధి కార్యక్రమం చేసామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు అమర్ పని వాళ్ళ నాయకుడు జగన్కి భజన చేసుకోవడం, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడో ఎన్నికలు వస్తాయి, అమర్కి అధాపాతాలానికి ఎప్పుడు తొక్కుతామా, ఎప్పుడు బుద్ధి చెప్తామా అని చెప్పే విధంగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఓడించినటువంటి పరిస్థితి ఇవాళ అమర్ గెలిచినటువంటి వ్యక్తి ఎవరు? పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు రాష్ట్రంలో. గాజువాక ప్రజలు అమర్ యొక్క తీరుతెన్నులు చూసి, అమర్ యొక్క 5 సంవత్సరాల్లో చేసినటువంటి అనకాపల్లి ప్రజలకు చేసినటువంటి ద్రోహం చూసి ప్రతి ఒక్క జన సైనికుడు అనకాపల్లి ప్రజలందరూ కూడా అమర్కి గుణపాఠం చెప్పారు. నిజంగా అమర్ చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ బొగ్గు యొక్క సరఫరా కోసం ఉన్నటువంటి ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో, గంగవరం పోర్ట్ 10.24% వాటా ప్రభుత్వ వాటాని అమ్మేస్తే ప్రభుత్వ వాటాని అమర్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేస్తారు ప్రకటనలు పడినటువంటి అమర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ రోజైనా సరే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చింది, కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా మేము కాపాడే విధంగా ఏ విధంగా చర్యలు చేపట్టాలో దానిపైన పూర్తి నివేదిక తెలుసుకోవడం కోసం వచ్చామని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి వచ్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అని చెప్పి భావించేటువంటి విశాఖ వాసుల సెంటిమెంట్ ఇవాళ స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా కాపాడాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్ర మంత్రులతో, నరేంద్ర మోడీ గారితో సమాలోచనలు చేసి ఇవాళ కాపాడే విధంగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే అమర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి రైల్వే జోన్ కోసం ఎక్కడో ఉన్నటువంటి మురసల్లో దగ్గర గిరిజన భూముల్ని, కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్ని రైల్వే జోన్ కోసం వాటర్ క్యాచ్మెంట్ ఉన్న ఏరియాని వీళ్ళు అనిపించుకోవడానికి ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్నదంటున్నట్టుగా వీళ్ళు ఇవ్వడం అన్నది ఎంత దారుణం అండి. ఏమి విశాఖ రైల్వే స్టేషన్ పక్కన రైల్వే శాఖ ఉన్నటువంటి 29 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? ఆ పక్కన ఉన్నటువంటి జీవీఎంసీ స్థలాన్ని కూడా కేటాయిస్తే పక్కన ఉంటే రైల్వే జోన్ భూమి ఇచ్చుంటే ఈ పాటికి విశాఖకు రైల్వే జోన్ వచ్చి ఉండేది కదా. కనీసం ఏ రోజైనా రైల్వే జోన్ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన సందర్భం ఉందా? అమర్ పని ఎంతసేపు కూడా ఆర్ఈసీఎస్లో సుమారు 1000 కోట్ల రూపాయల పైగా నిధుల్ని అమరెండ్కో దోచుకున్నారు. దస్పల భూముల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో ముడుపులు ఇవాళ అందుకున్నాడు అమరు. ఇటువంటి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి గుడివాడ అమర్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా గుడివాడ గురునాథరావు గారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి ఇప్పటికైనా గుడివాడ అమర్ బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి అభిష్టంగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్త ప్రభుత్వానికి విమర్శలు చేయకుండా తన బుద్ధిని మార్చుకోవాలని చెప్పి
అమరుకి ఏతో పలుకుతా ఉన్నాం.